పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత జరుగుతున్న పరిణామాలు మనమంతా కూడా చూస్తాం. అంటే భారత్‌కి, పాకిస్తాన్ మధ్య ఒక యుద్ధ వాతావరణం అయితే నెలకొంది. అంటే ఎలాగైనా భారత్ కౌంటర్ అటాక్ ఇవ్వాలి. మన ప్రాంతంలోకి వచ్చేసి వాళ్ళు ఈ విధంగా ఉగ్రదాడి చేసేసిపోయారు. ఖచ్చితంగా ప్రతీకారం తీర్చుకోవాలని జెప్పేసి ఆపరేషన్ సింధూర్ ప్రయోగించడం, సక్సెస్‌ఫుల్ అవ్వడం ఇవన్నీ కూడా జూసాం. అయితే అకస్మాత్తుగా కూడా భారత్, పాకిస్తాన్ మధ్య ఒక యుద్ధ వాతావరణం నెలకొనడం, యుద్ధం జరుగుతుందేమో అని భావించిన నేపథ్యంలో ఒక్కసారిగా సీజ్‌ఫైర్ అమలు కావడం. సో, అందరూ కూడా షాక్‌కి గురి చేయడం చూసాము. అయినా కూడా వాళ్ళు చెప్పారు ఆపరేషన్ సింధూర్ ఆగిపోలేదు, ఇంకా ఉంటుంది. ఉగ్రవాదుల్ని కంప్లీట్ రూపుమాపేంత వరకు కూడా మేము ఊరుకోమని చెప్పేసి ప్రధాని మోదీ గారు కూడా చూసాం. సో, ఎంటైర్ ఈ పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత జరిగిన పరిణామాల గురించి డిస్కస్ చేయడానికి ప్రెజెంట్ మనతో పాటు మేజర్ జనరల్ శ్రీనివాసరావు గారు ఉన్నారు. వారితో ఒకసారి డిస్కస్ చేసి దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు అయితే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సో, నమస్కారం సార్. నమస్కారం. జై హింద్, జై భారత్. నేను ఈ ప్రాంతాల్లో 3 టెన్యూర్స్ చేశాను జమ్మూ కాశ్మీర్‌లో. ఒకటేమో 86 నుంచి 88 దాకా చేశాను. తర్వాత మళ్ళీ 2010 నుంచి 2012 దాకా చేశాను. తర్వాత 2014 నుంచి 2015 దాకా చేశాను. ఈ కాలంలో అక్కడ డిస్టర్బెన్సెస్, పాకిస్తాన్ ప్రోత్సహించిన ఉగ్రవాదుల ద్వారా చర్యలు ఇవి జరుగుతూనే ఉన్నాయి దశాబ్దాలు. 80s నుంచి 2025 దాకా. అయితే దీనికంతా మూల కారణం పాకిస్తాన్ యొక్క కుట్రలు, వాళ్ళ ఐఎస్ఐ, వాళ్ళ ఆర్మీ, వాళ్ళకి సపోర్ట్ ఇచ్చే వాళ్ళ గవర్నమెంట్. దీని వలన జమ్మూ కాశ్మీర్లోనే కాకుండా భారత మిగతా ప్రదేశాల్లో కూడా శాంతి భద్రతలకి ఛాలెంజ్ గా అయిపోయింది ఈ పాకిస్తాన్. వాళ్ళు మాటి మాటికి చేస్తూ దుష్కర్మాలు చేస్తూనే వస్తున్నారు. బొంబాయి దాడి తర్వాత మనము పెద్దగా ఏం చేయలేదు. అవును. క్యాండిల్ మార్చ్లు రోజు ఇది గులాబీ పూలు పెట్టడం తప్ప, మాటలు మాట్లాడారు కానీ బాగా ఖండించారు తప్ప ఏమీ చర్యలు తీసుకోలేదు. అవును సార్. మనం మిలిటరీ మ్యాన్గా నేను అనుకోదు ఏంటంటే, మీరు ఒకవేళ నన్ను కొడితే మిమ్మల్ని బలంగా నేను వెనక్కి కొడతాను, ముక్కు పగులుతుంది, రక్తం వస్తుంది అని తెలిస్తే మీరు నన్ను కొట్టరు. అవును సార్. కానీ ఈ పాకిస్తాను మన ఇన్నాళ్ళు గత ఇంతకుముందు పాత బొంబాయి అటాక్ నుంచి ఇవన్నీ చూస్తూ వచ్చాం కదా. వాళ్ళు మన దేశంలోని ఇది శాంతి భద్రతలను భంగం చేయడానికి ఎన్నో కుట్రలు పన్నారు. మనం ఏం చేయలేదు. మోదీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత వాళ్ళు కొట్టిన పెద్ద దెబ్బకి మేము కొట్టాం. ఇది సర్జికల్ స్ట్రైక్స్ కానివ్వండి, బాలాకోట్ స్ట్రైక్స్ కానివ్వండి. కానీ వాళ్ళకి బుద్ధి రాలేదు. ఎందుకంటే వాళ్ళ మిలిటరీ స్థావరాల మీద ఏమీ జరగలేదు. అవి కొడితే ఎవరినో కొడతారులే, టెర్రరిస్ట్ ని కొట్టారు, అది మా దగ్గర ఏం కాలేదు అని చెప్పి అబద్ధాలు చెప్పారు. అందుకని వాళ్ళకి తెలిసి రావాలి అంటే వాళ్ళ మిలిటరీని కొట్టాలి. కానీ వాళ్ళ మిలిటరీని మనము ముందు కొడితే మనం యుద్ధం ప్రకటించిన వాళ్ళం అవుతాం. వాళ్ళు పహల్గామ్లో చేసిన దాడికి బదులు చెప్పాలని భారతదేశం యొక్క ప్రతి ఒక్క సిటిజన్ కోరుకున్నాడు. వాళ్ళ మనోభావాల్ని గుర్తించి మోదీ గారు అక్కడ బీహార్లో చెప్పారు, నేను ఎక్కడికి వెళ్ళినా వీళ్ళని అంతం చేస్తాను, వాళ్ళున్న భూభాగం అంతం చేస్తాను అని. అట్లానే కొన్నాళ్ళు వెయిట్ చేశాము, మనము తయారీ చేశాము, మంథనాలు జరిపాము. దీంట్లో మన సైనిక బలగాలే కాదు, విదేశాంగ శాఖ, ఆర్థిక శాఖ, హోం శాఖ, ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ అందరూ కలిసి ఒక జట్టుగా పనిచేశారు, డిస్కస్ చేశారు, ప్రధానమంత్రికి ఏమేం చేయగలమో చెప్పారు. దాని తర్వాత ఇది సిసిఎస్ మంథనాలు జరిగాయి. ఆర్మ్డ్ ఫోర్సెస్కి ఫ్రీ హ్యాండ్ ఇచ్చి మీరు ఏది కొట్టగలరో, ఏది చేయగలరో చేయండి, దానివల్ల వచ్చే పరిణామాల్ని మేము చూసుకుంటాము అని ఆ ధైర్యం ఇచ్చేటప్పటికీ ఈ ప్లాన్స్ మన దగ్గర ఎప్పటి నుంచో ఉన్నాయి. టెక్నాలజీ ఇంతలాగా లేదు. ఇంతకుముందు ప్లాన్స్ ఉన్నాయి. ఈ టెక్నాలజీ మనకి ఇచ్చింది కూడా గత 10-15 ఏళ్లలోనే వచ్చింది. మన శక్తి ఉంది, టెక్నాలజీ ఉంది, పొలిటికల్ లీడర్షిప్ మోదీ గారి ఓకే ఉంది. దానివలన మనం ఏం చేయగలమో చూపించాం. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మనం కొట్టింది మీ వాళ్ళ టెర్రరిస్ట్ క్యాంప్స్ ఎక్కడ ఉన్నా, అది పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ కానివ్వండి,
పాకిస్తాన్లో కానివ్వండి, పాకిస్తాన్లో దూరంలో లోపల పెట్టినా కూడా కొట్టాము అవును. 9 స్థావరాలు. రైట్ సార్. అది కొట్టడం కూడా సివిలియన్ పాపులేషన్కి ఇది దెబ్బ తగిలేటట్టు కొట్టలేదు. ఎక్కడైతే వాళ్ళ మర్కజ్లు ఉన్నాయో, ఎక్కడ వాళ్ళ టెర్రరిస్ట్ ట్రైనింగ్ సెంటర్స్ ఉన్నాయో, ఎక్కడ దెబ్బ తగిలితే వాళ్ళకి తెలిసొస్తుందో అక్కడ కొట్టాం. అది కూడా ఎన్ని నిమిషాల్లో? అది 23-25 నిమిషాల్లో 24 బాంబులు వేసి 9 స్థావరాల్లో కొట్టాం. అది చూడండి ఎంత మన ఇది కేపబిలిటీ ఏమిటో దీని నుంచి మీ ప్రేక్షకులు ఊహించగలరు. అవును సార్. అట్లాంటిది ఉంది. అదే ఒకవేళ ఆ రాత్రి ఇంకా అటాక్స్ జరిగి ఉంటే ఏమయ్యేదో ఊహించండి. కానీ వెంటనే మనం చెప్పాం, మేము చేసిన దాడి ఉగ్రవాదాన్ని అంతమించడానికి, దాన్ని ఒకటే కొట్టాము, మిలిటరీ టార్గెట్స్ని కొట్టలేదు అని చెప్పి, మిగతా సివిలియన్ టార్గెట్స్ని కొట్టలేదు అని చెప్పి, దీన్ని ఎస్కలేట్ చేయాలని అనుకోవటం లేదు అని చెప్పి క్లియర్గా చెప్పాం. కానీ వాళ్ళకి బుద్ధి రాలేదు. అవును సార్. వాళ్ళు ఒకవేళ అక్కడే ఆపేసి ఉంటే వాళ్ళకి ఇది మొహం దాచుకునే పరిస్థితి ఇవాళ ఉండేది కాదు. వాళ్ళు అనుకున్నారు మా దగ్గర చైనీస్ ఇన్ని ఇచ్చాయి, F-16s ఉన్నాయి, న్యూక్లియర్ బాంబ్స్ ఉన్నాయి, మేము కొట్టగలము, మేము పెద్ద ఇది తోపుగాళ్ళము అనుకొని వాళ్ళు రిటాలియేట్ చేశారు. అది వాళ్ళు చేసిన పెద్ద తప్పు. దాని తర్వాత వాళ్ళకి దెబ్బ పడింది చూడండి. ఎక్కడ గిల్గిట్ నుంచి కరాచీ దాకా ఎన్ని స్థావరాలు ఉన్నాయో అన్నిటినీ ధ్వంసం చేశాం. ఆ కేపబిలిటీ ప్రజెంట్ వార్ఫేర్లో ఉండడం చాలా అరుదు. అంటే వాళ్ళ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ని సప్రెస్ చేయడము, వాళ్ళ ఎయిర్ క్రాఫ్ట్స్ ఎగరకుండా చేయడము, మన ఎయిర్ క్రాఫ్ట్స్ వాళ్ళ భూభాగంలోనికి వెళ్ళకపోయినా మన భూభాగంలో ఉండి బియాండ్ విజువల్ రేంజ్ తోని లాంగ్ రేంజ్ మిసైల్స్, ఎయిర్ టు సర్ఫేస్ మిసైల్స్, సర్ఫేస్ టు సర్ఫేస్ మిసైల్స్ తోని కొట్టాం. వాళ్ళ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ని ఇన్కెపాసిటేట్ చేశాం. దాన్ని ఒక దెబ్బతో కొట్టేసిన తర్వాత 7th 8th వాళ్ళకి ఏం చేయాలో తెలియలేదు. అవును. నెక్స్ట్ డే ఇంతకుముందు జనాలు ప్రూఫ్ అడిగేవాళ్ళు, మీరు కొట్టారా, ప్రూఫ్ ఏది చూపించండి, అక్కడ ఏం కాలేదు అని చెప్పి. అంటే మన సైనిక దళాలు చేసిన దానిని, బాలాకోట్ స్ట్రైక్స్ని ప్రశ్నించే బుద్ధిమంతులు ఉన్నారు మన దేశంలో. ఈసారి అటువంటి స్కోప్ వాళ్ళకి ఇవ్వలేదు. ఎగ్జాక్ట్ ప్రూఫ్, ఇది శాటిలైట్ ఇమేజరీస్, హై డెఫినిషన్ దీంతో హెచ్డితో తీసి ప్రతి ఒక్క మీటర్ చూసాం. ఈ కేపబిలిటీ రావడానికి భారత భద్రతా దళాలు ఒక భాగమైతే, దానికి ఆ కేపబిలిటీ ఇచ్చిన ఇస్రో వేసిన లాంచ్ చేసిన స్పై శాటిలైట్స్, మన DRDO BEL తయారు చేసిన ఆకాష్ ఎయిర్ డిఫెన్స్ మిసైల్ సిస్టమ్స్,